బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలోని సాకేత్ కోర్టు లాకప్లో దారుణ హత్య జరిగింది. అమన్ అనే ఖైదీని జితేందర్, జయదేవ్ అనే మరో ఇద్దరు ఖైదీలు కొట్టి చంపారు. వారిని తిహార్ జైలు నుంచి కోర్టు ప్రొసీడింగ్స్ కోసం పోలీసులు తీసుకొచ్చారు. కోర్టు లాకప్లో ఉండగా అమన్ను, జితేందర్, జయదేవ్ ఇద్దరూ కలిసి హత్య చేశారు. 2024లో జితేందర్, అమన్ మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య శత్రుత్వం ఏర్పడింది. గతంలో జితేందర్తో పాటు అతని సోదరునిపై అమన్ కత్తితో దాడి చేశాడు. పాత పగ నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు తేల్చారు. ఢిల్లీలోని సాకేత్ కోర్టు లాకప్లో దారుణ హత్య జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. అమన్ అనే ఖైదీని జితేందర్, జయదేవ్ అనే మరో ఇద్దరు ఖైదీలు కొట్టి చంపారు. వారిని తిహార్ జైలు నుంచి కోర్టు ప్రొసీడింగ్స్ కోసం పోలీసులు తీసుకొచ్చారు. కోర్టు లాకప్లో ఉండగా అమన్, జితేందర్, జయదేవ్ ఇద్దరు కలిసి హత్య చేయడం జరిగింది. 2024లో జితేందర్, అమన్ మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య శత్రుత్వం ఏర్పడింది. గతంలో కూడా జితేందర్తో పాటు అతని సోదరునిపై అమన్ కత్తితో దాడి చేశాడు. పాత పగ నేపథ్యంలోని ఈ హత్య జరిగినట్లు అర్థమవుతోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, అసలు ఏం జరిగింది? హత్యకు గల కారణాలు ఏంటి? సౌమ్య, సాకేత్ కోర్టులో లాకప్ లో దారుణ హత్య ఘటన సూచిస్తుంది. అమన్ అనే ఖైదీని మరో ఇద్దరు తోటి ఖైదీలు కొట్టి చంపిన ఘటన కోర్టులో జరిగినట్టు కూడా తెలుసుకుంది. ఇక్కడ తిహార్ నుంచి కోర్టుకు తీసుకొచ్చారు ఖైదీల ముగ్గురిని. పోలీసులు తీసుకొచ్చిన నేపథ్యంలో కోర్టులో లాకప్ లో అండర్ ట్రయల్ ఖైదీల మధ్య ఈ హత్య జరిగినట్లుగా తెలుస్తుంది. 2024 జితేందర్, అమన్ మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్య శత్రుత్వం అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే జితేందర్తో పాటు అతని సోదరునిపై కూడా కత్తితో అమన్ దాడి చేశారు. అమన్ ను జయదేవ్ సాయంతో జితేందర్ చంపినట్లుగా కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇక పాత పగ నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు కూడా పోలీసులు స్వీకరించారు. అంటే కోర్టులో జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసేందుకు తీసుకొచ్చిన వెంటనే ఇక్కడ ఇద్దరు ఖైదీలు కలిసి, అంటే అన్నదమ్ములు ఇద్దరు కలిసి జితేందర్తో పాటు అతని సోదరునిపై కత్తితో అమన్ దాడి చేశారు. ఇద్దరు కలిసి అమన్ పై దాడి చేసినట్టు తెలుస్తుంది. ఈ దాడిలో అమన్ మృతి చెందారు. మరోవైపు ఇటు పోలీసులు కూడా దాడి జరుగుతున్న నేపథ్యంలో కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరిలో ఒకరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు, అంటే అతను కూడా గాయాలయ్యాయి. ప్రజెంట్ అతను ట్రీట్మెంట్ అందిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అంటే అక్కడ గొడవ జరుగుతున్న సమయంలో పోలీసులు ఏం చేస్తున్నారు అనేది కూడా కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అంటే మొత్తంగా చూసుకుంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకొచ్చిన సందర్భంలోనే ఈ ఘటన జరగడంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలంటూ కూడా అక్కడున్న అందరూ కూడా వారందరికీ సూచిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే సాకేత్ కోర్టు లోపల, అంటే గతంలో కూడా పలుమార్లు మనం చూసాం సాకేత్ కోర్టుకు సంబంధించి ఇక్కడ ఇటు రైతులతో పాటు అటు లాయర్లు కూడా గతంలో ఒకరు దాడులు చేసుకోవడం కానీ, గతంలో కూడా కాల్పులు కూడా ఘటన జరిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక లాయర్ పై అక్కడికి వచ్చిన ఖైదీకి సంబంధించిన కుటుంబ సభ్యులు కాల్పులు జరిపారు. అంటే ఏదో ఒక ఘటనతో సాకేత్ కోర్టు అనేది వెలుగులోకి వస్తుంది. ఇప్పుడు ఏదైతే అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న ముగ్గురిని తీసుకొచ్చిన సందర్భంలో అమన్ పై దాడి చేసి అమన్ ను పోలీసుల సమక్షంలోనే కొట్టి చంపినట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్ శివ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.